ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కొండపల్లి పారిశ్రామికవాడలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. డ్రైవర్ మెడకు ఉరితాడు బిగించే క్రిమినల్ చట్టంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ కార్మికులు పాల్గొన్నారు. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలి. వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంట్లో హిట్ అండ్ రన్ కేసుని డ్రైవర్లకి ఉరితాళ్లుగా మారిన 106 సబ్సెక్షన్ 1(2) కేసుని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు డ్రైవర్స్ రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితి. కేసులు తీసుకొస్తే ఆ 7 లక్షల ఫైన్ కట్టే బదులు ఏదైనా చిరు వ్యాపారం చేసుకోవచ్చు అనే ఆందోళనలో స్టీరింగ్ బంద్ చేసే కార్యక్రమంలో ఈరోజు డ్రైవర్స్ ఉన్నారు. తక్షణమే హిట్ అండ్ రన్ కేసుని రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఏళ్ల తరబడి వాళ్ళు బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిఎఫ్ ఈఎస్ఐ మీద సీలింగ్ ఎత్తేమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఠా కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు ఢిల్లీలో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళన గిట్టుబాటు ధర కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ అన్నింటినీ నెరవేర్చకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరో అంశం, ఈరోజు కార్మికులకి నష్టదాయకమైన లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్స్ వల్ల కార్మికులకి తీవ్ర నష్టం జరుగుతుంది. వాటిని కూడా రద్దు చేయమని చెప్పేసి ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కేంద్ర